ఇప్పుడు రెండే రెండు పదాలు మీరు అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను రెండు తీసుకొని అంటే ఆడెవడో అశుద్ధం తిన్నాడు, అశుద్ధం తిని బాగుందిరా టేస్ట్ బాగాలేదు టేస్ట్ చెప్తున్నాడు. వీడు వచ్చేసి నువ్వు నా మీద అశుద్ధం తింటే నీకన్నా ఎక్కువ నేను ఫ్లేవర్లు యాడ్ చేసుకుని తింటాను అన్నట్టుగా మాట్లాడు. మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. మిస్టర్ సుభాష్ నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుట్టుంటావు, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండుంటావు. మొదలు పెడదామా? పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. గుంజి 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 గుద్ద పగలదే వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే సర్వనాహిని దరిద్రి పెదవా. బ్రేక్ న్యూస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై సీనియర్ జర్నలిస్ట్ వేములపల్లి అశోక్ ఫిర్యాదు చేయక ఆ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మన టంగేం టంగు ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల నీకు 24 hours టైం ఇస్తున్నా. అరగంట టైం ఇస్తున్నాను. ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో చంపేస్తావా? చంపుతావా? చంపు. రౌడీలు పంపుతావా? ఎంత తెరుసు కూర్చుంటారా ఇక్కడ? నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? నీకే పోలీస్ స్టేషన్లో నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? నీకు భయపడేది ఏంట్రా హలువా? ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను. నీలాగా నేను చండాలం చేయడం కాదు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు కూర్చోని బూతులు ఏంటి అసలు? గుద్ద పగలది ఏంటి? ఆ భాష ఏంటి? నువ్వు మనిషివా పశువా? పనికి మనలేదవా? దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తున్నారు కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. చూసాములే. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. దానికోసం మనం ఒక బూత్ లో లేదా లిప్ లాక్ చేయటము. అమ్మో నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? నా పేరు చిన్ని, బరాబర్ ప్రమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అన్న నమస్తే అన్న. రే ఎంత అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్ లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. అన్న నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటాను. నో యూస్. వాడు విండండి. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ ని నేను. అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? బూతులు మాట్లాడింది, తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. వీడేనాడైనా
ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావు? అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నేనేమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడించి ఉంటాను అనుకున్నాను. కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైంది అంటే నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ దుత్తర, నీ నోటి దోల తప్ప వాళ్ళదేం తప్పు లేదు. నేనేం చేసిన అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే సో నేనేదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. నీకుందిరా రే, నీకు రే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుట్టుంటావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగని ప్రాపర్ వేలో వెళ్తాను. ఏమని వేస్తావు? నేను బూతులు తిట్టానండి, పబ్లిక్గా పాట పాడితే బూతులు తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరిదీయండి అని చెప్పి ఉరిది ఇస్తావా? ఏమీ తెలియని ఎదవా, ఎవరో సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ప్రాపర్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. ఇన్ కేసు నేను వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు జారి మెట్టి మీద నుంచి కింద పడ్డా దానికి బాధ్యత నువ్వే అవుతావు. ఇలా ఇరుక్కుపోయానంటే దేవుడా. ఇది పబ్లిక్ వాంగ్మూలం ముందే చెప్తున్నా నేను. ఇన్ కేసు నా మీద నేను వెళ్ళేటప్పుడు చిన్న మెట్లు జారి కింద పడినా కూడా దానికి కారణం నువ్వే అవుతావు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. నిజంగా నువ్వు అదే ప్రాపర్ గా చెప్తే ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్ కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోండేమో. మరి నేను బూతులు అమ్మనా బూతులు తిడుతున్నా లక్షల మంది జనాన్ని ఏం చేస్తావు? అంటే అది రామ్ దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్తక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్ లో వర్క్ చేసిన వాళ్ళు నీకే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్, అలాగే నాకు సంబంధం లేదు. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద కానీ ఎక్కడా కానీ. గుంజి 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 గుద్ద. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషల్. బూతు పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా బూతు పురాణం? ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.